హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడితోటి బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా నాటుకోడిని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రెష్వి వాడుకుంటేనే బాగుంటుందండి. గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే లెమన్ సగం తీసుకొని అది కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా లెమన్ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి పెరుగు కూడా వేసుకోవాలి. నేను ఒక 1 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఫ్రెష్ది వాడితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు నేను 1/2 kg చికెన్కి 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యంని శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 టైమ్స్ అలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న లోపు మనం ఒక వేరే కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ బియ్యానికి నేను ఒక 5 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది బిర్యానీ కోసం చేస్తున్న రైస్ కాబట్టి ఎక్కువ వాటర్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా ఉంటాయి కదా, ఇంట్లో ఆల్రెడీ లవంగా, ఇలాచి అవన్నీ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చికెన్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాను. బాగా ఉడికించుకోవాలండి. అండ్ కొంచెం నూనె కూడా వేసుకున్నాను. ఈ వాటర్ అంతా బాగా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసుకుని ఒక 50% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈలోపు వేరే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు బియ్యం ఉడికింది కదా, ఇప్పుడు ఇది జాలిగంటలోకి వేసుకుంటున్నాను. ఇలా వడబోసుకొని పెట్టుకోవాలి బియ్యాన్ని అయితే. ఇప్పుడు సగం ఉడికింది కదా అండి, ఉల్లిపాయ సగం తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఈ సగం ఉల్లిపాయని అలానే ఉంచి అందులోకి నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పడుతుందండి. అప్పుడు టేస్టింగ్ మరింత పెరుగుతుంది. ఇలా వేసుకున్నాక ఇందులోకి జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ చికెన్ కూడా మరింత ఉడికించుకోవద్దు, ఒక 10 నిమిషాల పాటు మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి బియ్యం వేసుకోవాలండి. ఇంతకుముందు మనం 50% కుక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా మొత్తం రైస్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మీద నేను కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నా. అలాగే జీడిపప్పులు కూడా వేసుకుంటున్నా. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకొని దీని చుట్టూ గోధుమ పిండితోటి ఇలా ముద్దలా చేసుకున్నానండి. అది దీని చుట్టూ పెడుతున్నాను, ఆవిరి బయటికి వెళ్ళకుండా. ఎందుకంటే ఇది 50% మాత్రమే కుక్ అయింది కదా బియ్యము, అండ్ చికెన్ కుక్ కాలేదు కదా. సో ఈ ఆవిరంతా బయటికి వెళ్ళకుండా లోపలనే ఉండి మొత్తం ఉడుకుతుంది బాగా. అలాగే ఫ్లేవర్ కూడా బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇలా బరువు పెట్టి ఉడికించుకున్నాను.
ఒక 20 నిమిషాలు అలా పెట్టాను లో ఫ్లేమ్లోనే. ఇలా పిండి మొత్తం చుట్టూ పెట్టేసిన తర్వాత దీనిపైన రోల్ పెట్టాను బరువు కోసము. ఇలా 20 నిమిషాల తర్వాత బాగా ఉడికిందండి. తర్వాత దించేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. లోపలైతే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా కలిపేసుకుంటున్నాను. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. సేమ్ బయట కొన్నట్టే ఉంది బిర్యానీ అయితే. మీరు కూడా ఇంట్లో ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.